సార్ చెప్పండి, వైఎస్ఆర్‌సీపీలో మంత్రివర్యులైనటువంటి రోజా గారు నగరం నుంచే పోటీ చేస్తానంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భం. అంటే గతంలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ ప్రచారం జరుగుతుంది. ఈరోజు రోజా గారికి వస్తున్న స్పందన కానీ, రోజా గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉందంటే ఏమంటారు? మా పార్టీకి సంబంధించిన మంత్రి ఆర్కే రోజా గారు నగర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడం అక్కడ ఉన్న పరిస్థితులకి అద్దం పడతా ఉంది. ఎందుకంటే రోజా గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాపం ఆవిడ ఏ రోజు కూడా విజయానికి నోచుకోవాల. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంలో 2014లో సుమారు 1000 ఓట్ల తేడాతో ఆవిడ గెలవడం జరిగింది గాలి ముద్దు కృష్ణనాయుడు మీద. అలాగే 2019 ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణనాయుడు కొడుకు గాలి భానుచంద్ర ప్రకాష్ మీద ఆవిడ దరిదాపు 2700 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. అంటే ఆవిడ ఆధిక్యత పెరుగుతూ వచ్చింది. ఇంకా అక్కడ స్థానికంగా పరిస్థితులు కూడా ఆవిడకి అనుకూలమైన పరిస్థితుల్లో ఇవాళ ఆవిడ స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. నేను ఈ 2024 ఎన్నికల్లో కూడా ఏదైతే నగర ప్రజలను ఆదరిస్తూ ఉన్నారో వారందరి ఆదరాభిమానాలతో 2024 ఎన్నికల్లో కూడా నగర నియోజకవర్గం నుంచి నేను అత్యధిక మేరతో గెలుస్తాను, అక్కడ పోటీ చేస్తానని చెప్పి ప్రకటన జరిగింది. వీడియోలో ఊహాగానాలు వస్తాయి, ఆవిడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పేసి దాన్ని ఆవిడ మీడియా సాక్షిగా ఖండించడం జరిగింది. జగ్గైపేటకి సంబంధించి ఎమ్మెల్యే కూడా సామినేని ఉదయభాను పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పెనుమలూరుకి సంబంధించి కొలిసి పార్థసారథి సీనియర్ నాయకులు పార్టీ టీడీపీలోకి వెళ్తున్నారు. ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా వైఎస్ఆర్‌సీపీ పైన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరి కోసం పనిచేస్తున్న పార్టీగా ముద్రపడింది. అదే పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా తమ జీవితాల్లో వెలుగులు దింపుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండాదండగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశయాలు, మరోపక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ స్థానిక పరిస్థితుల రీత్యా వాళ్ళకున్న ఇబ్బందుల రీత్యా కొంతమంది మరి పక్క చూపులు చూడటం, ఇతర పార్టీలకు వెళ్తే వెళ్ళొచ్చు. ఇవాళ పార్థసారథి గారి విషయంలో కూడా మేము అక్కడ వాస్తవంగా ఆయనకి పార్టీ అన్యాయం అయితే చేయలే. ఆయనకి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్టీ అవకాశం కల్పించింది. అలాగే మొన్న శాసనసభ్యుడిగా పెనమలూరు నియోజకవర్గం అవకాశం కల్పించింది. పరిస్థితులు మారినప్పుడు కొన్ని నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ సభ్యుడికి మళ్ళీ పంపించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అందరూ కూడా ఏకీభవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన విభేదించి తెలుగుదేశం పార్టీకి వెళ్తా అంటే అది ఆయన వ్యక్తిగత నిర్ణయంగా మేము చెప్తా ఉన్నాం. ఏదైనా కానీ పెనమలూరు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్‌సీపీ కంచుకోటగా ఉంటుంది. తప్పనిసరిగా మా పార్టీ నిర్ణయించిన జోగి రమేష్ గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మేరతో గెలవబోతారని చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన జగ్గైపేట నుంచి శ్రీ సామినేని ఉదయభాను గారి పరిస్థితి తీసుకుంటే ఆయన కూడా ఈ జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. వ్యక్తిత్వ పరంగా కానీ, నాయకత్వ లక్షణాల పరంగా కానీ, మా ఉమ్మడి కృష్ణా జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కానీ ఆయన నాయకత్వ ప్రతిభ అసాధారణం. మరి అట్లాగే అక్కడ అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్తూ అలాగే సీఎం గారితో ఆయనకున్న సాన్నిహిత్యం రీత్యా జగ్గైపేటకు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి జగ్గైపేటని ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన సందర్భాన్ని కూడా జగ్గైపేట వాసులు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉదయభాను గారికి ఒక సానుకూలమైన వాతావరణం జగ్గైపేట ఉన్న పరిస్థితుల్లో రేపటి ఎన్నికల్లో సామినేని ఉదయభాను గారు జగ్గైపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.